అన్న కంగు అయితే ఒక మాటలో చెప్పాలంటే బిలో యావరేజ్ అన్న సినిమా. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు లేదు సినిమా. స్టోరీ పరంగా కానీ ఇవన్నీ మనం ఎప్పుడో చూసిన సినిమాలే. ఆల్రెడీ ఎమోషన్స్ ఇవన్నీ తీసుకుని వచ్చినాడు కానీ ఇవన్నీ ఎప్పుడో మనం 2014, 15 చూసినవి. ఇవన్నీ 2024కి వచ్చినప్పుడు ఇలాంటి అడ్వెంచరస్ ఫిల్మ్ తీసుకున్నప్పుడు ఇలాంటి ఎమోషన్స్ ఇవి పండవు అనమాట సినిమాల్లో. ఇంకోటి టేకింగ్ బాగుంది, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, యాక్షన్ అనేది యావరేజ్, ఓకే చూడొచ్చు అంతే. బిలో యావరేజ్ సినిమా అన్న. కంగో మూవీ చూడడం జరిగింది. సినిమా నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం బాగా నచ్చిందన్న. డైరెక్టర్ మన తీసుకునే విధానం కొంచెం బాగా తడబడ్డాడు. అయితే సూర్య గారి ఈ క్యారెక్టర్కి 100% న్యాయం అయితే చేశాడు. అయితే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఎందుకంటే ఇది ఒక తెగకి సంబంధించిన స్టోరీ కాబట్టి ఇందులో మనం ఎక్స్పెక్ట్ 1000 సంవత్సరాల క్రితం స్టోరీ కంటే కొంతమంది అర్థం కావచ్చు, అర్థం అవ్వచ్చు. కానీ లాస్ట్ 20 నిమిషాలు అయితే సినిమా ప్యాక్ అయ్యేసాడు బట్టి చాలా అద్భుతంగా అనిపించింది. ఒక క్రొకడైల్తో ఫైట్ ఇంకా చెప్పవసరం లేదు, చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్లో ఒక ట్విస్ట్ పెట్టాడు. ఒక గొప్ప హీరో ఇందులో రాబోతున్నాడు కాబట్టి ఆ ట్విస్ట్ మనం రిలీవ్ చేయకూడదు కానీ థియేటర్లో చూడండి. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే ఈ సినిమాకి 2 నుంచి 2.5 వరకు అయితే మనం వచ్చు. కంగో సినిమా ప్రతి ఒక్కరు థియేటర్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. కంగో మూవీ చూసేసి వచ్చాను నాకు ఒక టాక్ ఉందన్నమాట, ఏంటంటే జెన్యూన్ రివ్యూ ఇవ్వడము. నాకు మూవీ ఎలా ఉన్నా అది ఓపెన్ చెప్పేస్తా. సో నాకు మూవీ మాత్రము చాలా బాగుంది. చెప్పాలంటే మూవీ లవర్ ఖచ్చితంగా మూవీకి వస్తే తెలుస్తుంది. అండ్ దిస్ మూవీ ఓన్లీ షుడ్ బి సీన్ ఇన్ థియేటర్, నాట్ ఇన్ ఓటీటీ. ఓటీటీలో చూస్తే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ బీజిఎం సౌండ్ ఉండదు, ఆ ఎఫెక్ట్స్ కనిపించాయి. ఇది 3Dలో గిట్ ఉంది. నా సజెషన్ ఏంటంటే 3D కంటే 2Dలో చూసిందే చాలా బెస్ట్. నేను 2Dలో చూసాను. 3Dలో ఏంటంటే ఎఫెక్ట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బట్ మనకి స్టోరీ పైన ఎక్కువ ఇది ఉండదు. చెప్పాలంటే వన్ మ్యాన్ షో. సూర్య మూవీ చాలా బాగుంది. యాక్టింగ్ వైజ్, డైలాగ్ వైజ్ అన్నీ బాగున్నాయి. ఒక్కటే ల్యాకింగ్ మూవీకి ఏంటంటే లెందీగా తీసుకెళ్ళాడు, అదొక స్టోరీలో ఒక ల్యాగింగ్. అండ్ సెకండ్ పార్ట్ ఉంది కదా, ఎండింగ్లో క్లైమాక్స్లో మనం చూస్తే మనకి విక్రమ్ సినిమాలో సూర్య ఎలా అయితే ఎంట్రీ ఇచ్చాడు, ఎంత హిట్ అయింది అది. జస్ట్ 10 minutes రోల్, అదే 10 minutes రోల్ అదే కాన్సెప్ట్గా దీంట్లో వాళ్ళ తమ్ముడిని ఎంటర్ చేశాడు, కార్తిక్ని. దట్ వాస్ ఆసమ్. అయినా సూర్య అంటే సూర్యని మించి యాక్ట్ చేశాడు లాస్ట్ 10 minutes. సూపర్, చాలా బాగుంది. కొంతమంది ల్యాగ్ అంటున్నారు, బట్ అది ల్యాగ్ ఏం కాదు. డైరెక్టర్ శివ గారి నుంచి ఈ సినిమా ఇలాంటి సినిమా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రీవియస్ శౌర్య మూవీ ఇలాంటి మూవీ తీసిన అతను ఇలాంటి కంగువా మూవీ తీస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సూర్య యాక్టింగ్ కోసం ఎక్సలెంట్గా వచ్చేసి చూడొచ్చు. నో డిసప్పాయింట్ అయితే అవ్వరు మీరు.